ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः। आत्मसंयमयोगः। ध्यानयोगः। आरव अध्यायं मोदटि श्लोकम्। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మఫలముల ఎడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలము అగ్నిని రగిలింపగా మరియు కర్మలను చేయక యుండెడివాడు యోగి కాజాలడు. 2వ శ్లోకం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమారా, ఇంద్రియ ప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాజాలడు. 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అష్టాంగయోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. 4వ శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. విషయ వస్తువుల మీద కర్మల మీద ఆసక్తి లేకుండా సర్వ సంకల్పాలను విడిచిపెట్టిన వాడిని యోగారూఢుడు అంటారు. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ప్రతి ఒక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సనున్నది మిత్రుడును అలాగుననే శత్రువును అయ్యున్నది. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కాని అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. 7వ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయోః. మనస్సును జయించినవాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టివాడే అగును. అట్టి మనుజునకు సుఖదుఖములు, శీతోష్ణములు, మానావమానములు అన్నియును సమానములే అయ్యున్నవి. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్త
युक्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी సమలోష్టాశ్మకాంచనః. మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభవమునందు స్థితిని పొందినట్టివాడై యోగి అనబడును. అట్టివాడు ఆధ్యాత్మిక స్థితియందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును. 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ద్వేషించువారులను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచువాడు మరింత పురోభివృద్ధి నొందినవానిగా పరిగణింపబడును. 10వ శ్లోకం. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవానుని సంబంధములోనే నియుక్తము చేసి ఒంటరిగా ఏకాంత స్థలమునందు నివసించుచు సావధానముగా మనస్సును నియమింపవలెను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలెనను భావనల నుండి ముక్తుడై ఉండవలెను. 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితన్నాతినీచం చైలాజినకుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దుర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. 13వ శ్లోకం. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. శరీరము, కంఠము, శిరస్సు నిటారుగా కదలకుండా స్థిరంగా ఉంచి కూర్చొని దిక్కులు చూడకుండా ముక్కు కొన మీద దృష్టి నిలిపి భయాన్ని వదిలి నిశ్చలంగా స్థిరంగా ఉండి బ్రహ్మచర్య వ్రతం అవలంబించి ఇంద్రియాలను, మనస్సును అంతర్ముఖం చేసి ప్రశాంత హృదయంతో నా మీదే చిత్తం నిలిపి
నన్ను పొందాలనే లక్ష్యంతో ధ్యానం చేయాలి. 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనస్సును నిగ్రహించిన యోగి మనస్సును ఎల్లప్పుడూ ఆత్మధ్యానంలోనే నిలిపి నాలో ఉన్న మోక్షప్రదమైన పరమశాంతిని పొందుతున్నాడు. 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి అగుటకు అవకాశము లేదు. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరికైతే ఆహారము, విహారము, కర్మలు, నిద్ర, మెలకువ అనేవి సరి అయిన పరిమాణంలో ఉంటాయో అటువంటి వారికే యోగము దుఃఖాలను పోగొడుతుంది. యోగం చేస్తున్నానని స్వేచ్ఛగా ఉండేందుకు వీలులేదు. నిరంతరంగా యోగాన్ని నియమబద్ధంగా సాధన చేయాలి. 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. సర్వవాంఛలను విసర్జించి మనస్సును నిగ్రహించి ఆత్మ మీదే నిశ్చలంగా నిలిపిన వాడిని యోగసిద్ధుడు అని చెబుతారు. 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి కదలని చోట ఎలాగైతే దీపము నిటారుగా కదలకుండా ఉంటుందో ఆత్మయోగంలో ఉన్న యోగి మనస్సు కూడా కదలకుండా ఉంటుంది. 20వ శ్లోకం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము శాంతిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపచేసుకొని యోగి ఆ పరమాత్మయందే సంతుష్టుడగుచున్నాడు. 21వ శ్లోకం. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కానే కాడు. 22వ శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములను చలింపజేయజాలవు. 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణచేతసా. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని, భగవత్ సాక్షాత్కార రూప స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ చిత్తముతో అనగా విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. 24వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సంకల్పముల వలన కలిగిన కోరికలనన్నిటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. 25వ శ్లోకం. శనైశ్శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు శాంతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. 27వ శ్లోకం. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. 28వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పూర్వం చెప్పిన విధంగా తన మనస్సును నిరంతరం ఆత్మయందే లగ్నం చేసి పాపరహితుడైన యోగి అన్నింటికన్నా ఉత్తమమైన సుఖాన్ని సులభంగా పొందుతాడు. 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర
సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నాయందును గాంచును. ఆత్మదర్శి అయిన అట్టివాడు దేవదేవుడనైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవుటగాని నాకు అతడు కనబడకపోవుటగాని జరుగదు. 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురము ఏకమేనని తెలుసుకొని పరమాత్మ భజనయందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే నిలిచియుండును. 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓ అర్జున, సర్వప్రాణులను తన వలె సమానముగా చూచువాడును సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును అనగా ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది. 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కల్లోలపూర్ణమును దృఢమును మిగుల బలవత్తరమును అయ్యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కాని కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. 36వ శ్లోకం. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సు నిగ్రహింపబడని వానికి ఆత్మానుభవము అతి కష్టకార్యము. కాని మనోనిగ్రహము కలిగి
తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము. 37వ శ్లోకం. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభవ విధానమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పూర్ణత్వమును పొందలేని విఫల యోగి గమ్యమెట్టిది. 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా. 39వ శ్లోకం. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను వేడుచున్నాను. నీవు తప్ప ఈ సందేహమును నివారించువారు వేరెవ్వరునూ లేరు. 40వ శ్లోకం. శ్రీభగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైనవాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మమునొందును. కాని ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు గత జన్మపు దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని పూర్ణ విజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును. 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే.
పూర్వజన్మపు దివ్య చైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మ నియమములకు సదా అతీతుడై ఉండును. 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. పట్టుదలతో దీక్షతో ప్రయత్నించే యోగి పాపాల నుండి విముక్తుడై అనేక జన్మల నుండి చేస్తున్న అభ్యాసం చేత యోగ సిద్ధిని పొంది పరమగతి అయిన మోక్షాన్ని చేరుకుంటాడు. 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, తపస్సుల కన్నా శాస్త్రజ్ఞానుల కన్నా కర్మాచరణం చేసేవారి కన్నా యోగి శ్రేష్ఠుడు కనుక నువ్వు కూడా యోగివి కమ్ము. 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః.